వ్యాకరణాంశాల వివరణలో 6వ భాగానికి స్వాగతం. ఇంతకు ముందు భాగంలో మనం సంస్కృత సంధుల గురించి చెప్పుకుంటూ సవర్ణ సంధి, గుణ సంధి ఆ రెంటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వృద్ధి సంధి, వృద్ధి ఈ రెంటిని వృద్ధులు అంటారు. ఏంటది? ఐ ఔ ఈ రెంటిని ఏమంటారు? వృద్ధులు. వృద్ధులు వస్తాయి కాబట్టి వృద్ధి సంధి. ఇంతకుముందు మనకు అనుకున్నాం సవర్ణ దీర్ఘ సంధి. సహ వర్ణములు ఆ సవర్ణాల పరమైతే వాటికి దీర్ఘములు ఆదేశంగా వస్తాయి. అట్లాగే గుణసంధిలో ఏవో వాటిలో గుణములు వస్తాయి కాబట్టి గుణసంధి. ఇక్కడ ఐ ఔలు వృద్ధులు కాబట్టి వృద్ధులు వస్తాయి కాబట్టి వృద్ధి సంధి. సూత్రములు మొదటి పదం ఏం రావాలి? అకారమునకు. అకారం అంటే ఆల్ రెండు. ఈ రెంటికి లకు ఏం పరం కావాలి? ఏ ఐలు పరమైతే. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అందుకని సగం చేసాం. ఏ ఐలు పరమైన ఐకారము వచ్చును. ఇది సూత్రం. అకారమునకు ఓ ఔలు పరమైన ఔకారము వచ్చును. సార్ అకారమునకు, అకారం అంటే సంస్కృత సంధులు కాబట్టి ఆ రెండు. అకారమునకు ఏ పరమైతే ఐకారమును, ఓలు పరమైతే ఔకారమును వచ్చును. ఇది సూత్రం. ఇప్పుడు ఉదాహరణ ఏక ప్లస్ ఏకము. మొదటి పదం చివరి ఏముంది? ఇక్కడ ఆ ఉంది. ఏ పరమైతున్నది? ఏ పరమైతున్నది. ఇదిగో ఆ, ఇదిగో ఏ. ఈ రెండు ప్లేస్ లో ఏం రావాలి? ఐ రావాలి. అప్పుడు ఏమైతుంది? ప్లస్ ఐ కై, తర్వాత ఏకైకము. అట్లాగే ఇక్కడ లోక ఐకము. ఐ రెండో పదంలో పరమయ్యేది ఐ. ఈ రెంటి పరమైనప్పుడు ఇక్కడ కూడా ఐ వచ్చి లోకైకము. శివ ఐక్యము. ఇది కూడా అంతే. శివాలో బాగుంది, ఐ పరమైతున్నది, అప్పుడు శివైక్యము. ఇవి ఏకి ఔకి. అట్లాగే ఓకి వన ప్లస్ ఓషధి. నా మొదటి పదంలో ఆ ఉంది, రెండో పదంలో ఓ పరమైతున్నది, అవు వస్తుంది, అప్పుడు వనౌషధి. ఇక్కడ దివ్య. వ్య అంటే ఆ అంటే ఆ ఉంది, ఔపరమైతున్నది. ఈ రెండు కలిపి ఏమైతాయి అన్నమాట? అప్పుడు వ్యవు. దివ్యౌషధి లేదా దివ్యౌషధము ఏదైనా సరే. అకారమునకు ఏ ఐదు పరమైతే ఐకారం వస్తుంది. ఇదిగో అకారము, ఇదిగో ఏ, అప్పుడు ఏక ప్లస్ ఏకము ఏకైకము. అకారమునకు ఐ పరమైతే లోక ఐ, ఇదిగో ఐ, ఈ రెండు పరమై లోకైకము. శివ ప్లస్ ఐ ఐక్యము, శివైక్యము. అట్లాగే అకారమునకు ఓ పరమైతే ఔకారం వస్తుంది. ఇదిగో అకారము ఇక్కడ ఓ పరమైంది, అప్పుడు వనౌషధి అవు వచ్చింది. దివ్య ఔషధం, ఇందులో ఆ ఉంది, ఇక్కడ ఆవు పరమైంది అయినప్పుడు కూడా అవు వస్తుంది, అప్పుడు దివ్యౌషధము. ఇది వృద్ధి సంధి. మొదటిసారి అకారమునకు ఏ ఐదు పరమైతే ఐకారము, ఓలు పరమైతే ఔకారములు వచ్చును. ఉదాహరణ ఏకా ప్లస్ ఏకము ఏకైకము ఏకి. శివ ప్లస్ ఐక్యము శివైక్యము ఐకి. వన ప్లస్ ఔషధి వనౌషధి ఓకి. దివ్య ప్లస్ ఔషధము దివ్య ఔషధము అది అవుకి. ఇది వృద్ధి సంధి. ఇప్పుడు యనాదేశ సంధి. ఎన్ను ఆదేశం అంటే ఎన్నులు. వీటిని ఏమంటారంటే ఎన్నులు అంటారు. వ్యాపారాలని ఎన్నులు అంటారు. ఎన్నులు ఆదేశంగా వచ్చాయి కాబట్టి యనాదేశ సంధి. ఇక సూత్రం ఏంటంటే ఈ ఊరులకు అసవర్ణాక్షుల పరమైతే ఈ ఇవ్వరు వచ్చును. ఈ ఇవ్వరు అనలేకపోతున్నాం కాబట్టి వ్యాపారాలు వచ్చును. వచ్చేది మాత్రం ఇదే. ఇది ఉచ్చారణ కోసం మాత్రమే అలా పలుకుతాం మనం.
వచ్చాయి మాత్రం అక్కడ ఈ అనేవి మాత్రమే వస్తాయి. మళ్ళీ ఒకసారి చూడండి, ఈ ఊరులకు ఈకి అసవర్ణమైన అచ్చుపరం అయితే యా వస్తుంది, ఊకి వా వస్తుంది, రూకి రా వస్తుంది. గుణసంధిలో లాగా ఇక్కడ కూడా లు ఉంది, ఇక్కడ కూడా అల్లు వస్తుంది, కానీ ఎవరు చెప్పట్లేదు కాబట్టి మనం చెప్పుకోవడం లేదు, వదిలేసాం. అక్కడ చెప్పాను కదా, అక్కడ ఈ ఊరులు, ఇక్కడ కూడా ఈ ఊరులు ఉంటాయి, కానీ మనకు ఆ పదాలు తెలుగులో లేవు కాబట్టి చెప్పడం లేదు. ఉదాహరణ అతి ఎత్తు ప్లస్ ఈ ప్లస్ ఆ, ఇదిగా ఈకి అసవర్ణమైన. అసలు అసవర్ణం అంటే ఏమిటి? సవర్ణము కానిది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే, అసవర్ణము అంటే సవర్ణము కానిది. ఆకు ఆ పరమైంది అనుకోండి సవర్ణం, ఈకి ఈ పరమైంది అనుకోండి సవర్ణం, ఊకు ఊ పరమై సవర్ణం. కాబట్టి ఆకి ఈకి ఆ కావచ్చు, ఈకి ఈ పరమైతే ఏమవుతుంది? సౌందర్య సంధి అయిపోతుంది, సేమ్ వర్ణం అయితే. కాబట్టి ఈకి ఊ కావచ్చు, రూ కావచ్చు, అచ్చులు ఆ నుంచి వరకు ఏదైనా కావచ్చు, దానికి అదే కాకూడదు. అది అసవర్ణం అంటే ఏంటన్నమాట? సవర్ణము కానిది. ఈకి ఈ కాకూడదు, ఊకు ఊ కాకూడదు, రూకు రీ కాకూడదు. దానికి అదే కనుక అక్షరం పరమైతే అది సౌందర్య సంధి అయిపోతుంది. కాబట్టి ఈ ఆ, ఇదిగో ఈ అసవర్ణమైన అచ్చుపరమైంది. ఏమొస్తుంది ఈ ప్లేస్ లో? ఈ వస్తుంది. ఈకి అసవర్ణమైన అచ్చుపరం అయితే ఈ, అప్పుడు ఏమైతుంది? అత్యంతము. ఇట్లాగే అభిఉదయము, అభిలో ఈ ఉంది, అసవర్ణమైన అచ్చుపరమైంది. ఈ అసవర్ణమైన అచ్చు అయినప్పుడు ఏమైతుంది? అభ్యుదయము, అత్యుగ్రము, అదన్నీ కూడా. నెక్స్ట్ ఊ, వా వస్తుంది. ఇదిగో గురు, రూలో ఏముంది? ఊ. ఈ ఊకి ఆపరం అయితే ఊ అక్షరం వచ్చి గురువర్ధము. అట్లాగే పితృ, త్రు అంటే ఇంతకు ముందు చెప్పాను, ఈ త్రు ఉంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు విత్ ప్లస్ రు, అచ్చు అని అర్థం. ఈ త్రు అయితేనేమో హల్లు ఉంటుంది, విత్ రు ఊ అని అర్థం ఇది. కాబట్టి మనం ఇక్కడ రు ఉంది కాబట్టి అచ్చు ఇది. పితృలో ఏమన్నట్లు ఇప్పుడు విత్ ప్లస్ రు, ఇదిగో రు, రుకి అసవర్ణమైన అచ్చు ఆ, అంటే దానికి అదే కాదు కదా, అయినప్పుడు ఏమైతుంది? ఎర్ర వస్తుంది. అప్పుడు ఎర్ర వచ్చి ఇప్పుడు ఎర్ర, ఈ అచ్చుకి హల్లు వచ్చింది ఇక్కడ, కాబట్టి ఇప్పుడు ఇక్కడ క్రావడి వస్తుంది. పిత్రాజ్ఞ. మీరు ఇక్కడ చిన్న టెక్నిక్ ఒకటి గమనించండి. అతి ప్లస్ అంతము, గురు ప్లస్ అర్థము, పితృ ప్లస్ ఆజ్ఞ. ఏమయ్యాయి? అత్యంతము, గురువార్థము, పిత్రాజ్ఞ. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కూడా అభ్యుదయం అంటే య వ ర ఒత్తులు వచ్చినాయి. ఇవి విడదీసినప్పుడు లేవు, ఉన్నాయా? అభి ప్లస్ ఉదయం అన్నాం, అతి ప్లస్ అంతం అన్నాం, ఒత్తే లేదు. గురువు ప్లస్ అర్థం అన్నాం, లేదు. ఒక యనాదేశ సంధిలో మాత్రం అది రెండు కలిపినప్పుడు యావార ఒత్తులు వస్తాయి. యావార ఇది ఒక చిన్న టెక్నిక్, అదే సూత్రం కాదు, అది మనం గుర్తు పెట్టుకోవడానికి, ఈజీగా ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయడానికి. ఇది యనాదేశ సంధి. ఎండులు, యావారాలు. మీరు ఎప్పుడు కూడా ఇయ్య వస్తుంది అనుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ యా వచ్చింది అనుకోండి అత్యాంతము అని కావాలి అనం కదా మనం, అందుకని యా కాదు, అక్కడ వచ్చేది ఈ ఊర్లే. అవి కనుక వస్తే దీర్ఘాలు ఇంకా ఏవేవో మారిపోతాయి. చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు మాత్రం, ఉచ్చరించేటప్పుడు యావారా అనుకోవచ్చు, కానీ అక్కడ వచ్చేది మాత్రం ఆ ప్లేస్ లో ఈ ఇందాక లు అన్నా కదా, లు ప్లస్ కారహ, తబా ప్లస్ ఇదిగో వారు ఆవుంది. అప్పుడు అది పవన్కారహ అవుతుంది, అది గుణసంధి అవుతుంది. అది లు ప్లస్ ఆకృతి,
లు ఇదిగో లు కనుక ఇక్కడ ఉంటే ఇక్కడ అసవర్ణమైన స్వరం అయితే ఏమొస్తుంది దానికి లు వస్తుందని చెప్తున్నాం కదా. అది మనం ఎవరం రాయట్లేదు. ఇది లాకృతి. అక్కడేమో తవల్కార గుణసంధి, లు ఆకృతి లాకృతి ఏమో ఇది వస్తుంది. కానీ ఇది రాయటం లేదు కాబట్టి మీరు కూడా ఆ లు సంగతి మర్చిపోండి, వ్యవహారాలకే కన్సిస్ట్ అయిపోండి. ఒకసారి ఎడాదేశ సంధి ఎండులు, వ్యవహారాలని ఎండులు అంటారు. ఎండులు ఆదేశంగా వచ్చే సంధి కనుక ఎడాదేశ సంధి. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు, అసవర్ణములు అంటే సవర్ణములు కానివి. ఈకి వేరే అక్షరం అంటే అచ్చయి ఉండాలి. అసవర్ణ అచ్చులు ఆ నుంచి ఎవరికి ఉండే అచ్చుల్లో ఏదో ఒకటి పరం అయితే అప్పుడు ఈకి ఊకు వా రూకు రు వచ్చును. ఆ ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరం అయితే ఈ ఊరులు వచ్చును. అభి ప్లస్ ఉదయము అభ్యుదయము, అతి ప్లస్ అంతము అత్యంతము. ఇక్కడ ఈ ఉంది అసవర్ణమైన అచ్చు పరమైంది. గురు ప్లస్ అర్థము రూకి ఆ అసవర్ణమైన అచ్చు పరమైంది, గురు అర్థమైంది. పితృ ప్లస్ ఆజ్ఞ రు ఉంది, రూకి ఆ అసవర్ణమైన అచ్చు పరమైంది, రు వచ్చి పిత్రాజ్ఞ అయింది. ఇది వృద్ధి సంధి. సరే, ఇది ఎనాలిసిస్ సంధి. ఇప్పుడు సవర్ణదర్క సంధి, గుణసంధి, వృద్ధి సంధి, ఎనాలిసిస్ సంధి 4 అయిపోయింది. ఆ 4 అత్సంధులు. ఇప్పుడు ఇవి హల్సంధులు. మనం అత్సంధులు, హల్సంధులు, విసర్గ సంధులు 3 రకాలు ఉంటాయి అనుకున్నాం. అత్సంధులు అంతవరకు. ఇప్పుడు అనునాసిక సంధి. అనునాసికం అంటే ముక్కు సహాయంతో పలకబడేవి. ఇన్యా ఇని నానా ఇవి అనునాసికములు. కాబట్టి ఈ అనునాసికాలు వస్తాయి కాబట్టి అనునాసిక సంధి. వీటిని ఏమంటాం? పరుషములు అంటాం కదా. పరుషములు ఏంటి? కా చ ట త ప. లకు సూత్రం ఏ పరం కావాలి? నా మా. అసలైతే ఇక్కడ ఇన్యాయిని నా అని కూడా ఉంటాయి, కానీ మన తెలుగులో వాటితో మొదలయ్యే అక్షరాలు లేవు కాబట్టి నా మా అనే 2 అక్షరాలే చెప్పుకుంటున్నాం మనం. అయితే మీరు మాట్లాడేటప్పుడు సూత్రాలు చదివేటప్పుడు నామాలు అని చదవకుండా, నామాలు ఎవరికి పెట్టకుండా నా మా పొట్టిగా చదవాలి. నా మా అనే అక్షరాలు పరమైతే ఏమొస్తాయట? వాటి అనునాసికాక్షరము. కాకా కాక ఇన్య, చాచా చాచా ఇని, టాటా డాటా నా, తాతా దాతా నా, పాపా బాబా మా లు వచ్చును. దిస్ ఇస్ సూత్రం. ఇప్పుడు చెప్పండి. కాచాటా తపలకు, లేకపోతే ఇంకా స్టైల్గా పరుషములకు న మ అనే అక్షరాలు పరమైతే వాటి అనునాసికాక్షరం అంటే కాకి దాన్ని, చాకి దాన్ని అట్లా, లేదా చాకైతే ఇంజనీరామా వచ్చింది. మీకే తేలికైతే చెప్పండి. కచట తపలకు లేదా పరుషములకు న మ అనే అక్షరాలు పరమైతే వాటి అనునాసికాక్షరములు వచ్చును, లేదా వరుసగా ఇంజనీరామాలు వచ్చును. ఇది సూత్రం. ఇప్పుడు చూద్దాం. దిక్ నాగము. ఇదిగొక ఏ పరం కావాలి? నా కావాలి. దిక్కు నాగము ఏమొస్తున్నప్పుడు? కాకా కాక ఇన్యా. అప్పుడు ఈ 2 కలిపి ఏమైతుంది? దిన్నాగము. నెక్స్ట్ వాక్మయము. ఇది నాకి, ఇది మాకి ఉదాహరణ. వాక్ మా. ఇదిగో క, ఇదిగో మా. పరమైతే ఏం కావాలి? కాకా కాక ఇన్యానే. వాంగ్మయము. నెక్స్ట్ రాట్ ప్లస్ మయము. ఇదిగో ట మా పరమైతున్నది. టాకి మా పరమైతే టాఠ డాఠ అణ, అప్పుడు రాణ్మయము. అట్లాగే షట్ మాసము. షట్ అంటే 6, టా ప్లేస్ లో టాఠ డాఠ అణ వస్తుంది. షణ్మాసము. తర్వాత తాటి చూద్దాం. జగత్. ఇదిగో నా. నుతుడు ఏమైనప్పుడు తాత దాకా నా. సో జగన్నుతుడు. అట్లాగే విద్వత్ ముఖ్యుడు. ఇదిగో తా, ఇదిగో మా. తాకి మా పరమైతే ఉన్నది. విద్వన్ముఖ్యుడు. మీరు
ఒక్కొక్క పొరపాటు ఏం చేస్తారండి, ఇట్లాంటి చోట్ల జగన్ముఖుడు విద్వాన్ముఖుడు అని వచ్చినప్పుడు జగన్ను ప్లస్ నుతుడు విద్వాన్ ప్లస్ ముఖ్యుడు అని రాస్తుంటారు. అది తప్పు, అట్లా రాయకూడదు. జగత్ విద్వత్ అనే రాయాలి. అన్నాసిక సంధి పరుషములకు లేదా కచట తపాలకు న మ అనే అక్షరాలు పరమైతే వాటి అనునాసిక అక్షరములు లేదా ఇన్య ఇని న న మాలు వచ్చును. ఇది సూత్రం. ఉదాహరణ దిక్ ప్లస్ నాగము, వాక్ ప్లస్ మయము. ఇక్కడ కా ఉంది, ఇక్కడ నామాలు పరమవుతున్నాయి కాబట్టి కాకా గాక ఇన్య వస్తుంది. దింగ్ నాగము, వాంగ్మయము మయం. రాట్ మయము, షట్ మాసము. ఇదిగో ఇక్కడ టా ఉంది, మా పరమవుతున్నది. టాఠారాక అనా కాబట్టి రాణ్మయము, రాజమహేంద్రి. రాట్ ప్లస్ మహేంద్రము, రాణ్మహేంద్రవరము అంటారు. షట్ మాసము, షణ్మాసం. అట్లాగే జగత్తు ప్లస్ మృతుడు, ఇక్కడ తా ఉంది, ఇక్కడ నా మాల్ పరమవుతున్నాయి. తాకి తాత నా కాబట్టి అప్పుడు జగత్తు జగన్ అయింది, విద్వత్ విద్వన్ అయింది. జగన్ముతుడు విద్వన్ముఖ్యుడు. ఇది అన్నాసిక సంధి. అన్నాసికాలు వస్తాయి కాబట్టి దీన్ని అన్నాసిక సంధి అంటారు. ఇప్పుడు స్థుత్వ సంధి. ఏంటిది? స్థుత్వ. ఏమేమి ఉన్నాయి అందులో? ఉన్నాయి. ప్లస్ ఇవన్నీ కలిస్తే చు అయింది, అంతే కదా? ఇప్పుడు మనం ఇంటిలో ఇంతవరకు తీసుకుందాం. శకార చకారములు తకారం తవర్గం. ఇక్కడ చూడండి, సకారము తవర్గం. ఇక్కడ ఏముంది? శకారము చవర్గం. ఈ రెండు వీటిని వదిలేద్దాం. అంటే స్థిత్వలో ఏమున్నాయి? శకారము చవర్గం. అవి వస్తాయి కాబట్టి ఇది స్థిత్వ సంధి. ఇప్పుడు సూత్రం సకారమునకు తవర్గమునకు. సకారమునకు శకారము పరమైతే శకారము వస్తుంది. ఇక్కడ కు ఉంది కాబట్టి మన రాయట్ల. సకారమునకు శకారము పరమైన శకారం అవుతుంది. తవర్గమునకు చవర్గము పరమైన చవర్గం అవుతుంది. అంటే ఏం పరమైతాయో అవే వస్తాయి. శకారము చవర్గము మళ్ళా ఏం వస్తాయి? మళ్ళా అవే వస్తాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది తవర్గం. మీకు తెలుసు ఆల్రెడీ. తవర్గం అంటే ఏంటి? తాత దాత న ఇవి. చవర్గం అంటే ఏంటి? చాచ జాజ ఇది. అంటే సకారమునకు శకారము పరమైతే శకారమే వస్తుంది. తవర్గమునకు చవర్గము పరమైతే మళ్ళా చవర్గమే వస్తుంది. ఇది స్థుత్వ సంధి. ఇది పెద్దగా రావడం లేదు కానీ మధ్యలో కొంచెం అడుగుతున్నారు కాబట్టి తెలుసుకోండి. ఉదాహరణ తపశ్శక్తి. ఇదిగో సకారం, ఇదిగో శకారం పరమైంది. అయితే ఏమొస్తుంది ప్లేస్ లో? సే వస్తుంది. అప్పుడు ఏమైతుంది? తపశ్శక్తి. ఇక్కడ జగత్ తవర్గం. ఇదిగో తవర్గం తాపరమైంది. చవర్గంలో ఉంది చ. ఇదిగో జ. ఏమొస్తుంది? మళ్ళా జానే వస్తుంది. ఇక్కడ ఈ ప్లస్ యువతలో ఏముంటే అదే వస్తుంది. అప్పుడు జగజ్జనని. అది సూత్రం. సకారమునకు శకారము. సింపుల్ ఏం లేదు. ఈ స్థిత్వాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే వచ్చేస్తుంది మనకి. ఈ స్టూ అంటే చ. ఈ శకార చవర్గములు. ఇక్కడ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. స మళ్ళా శ, త చ మళ్ళా చ. ఇంతే సూత్రం. సకారము శకారం పరమైతే శకారం, తకారము తవర్గము చవర్గం పరమైతే మళ్ళా చవర్గం. అది సూత్రం. సకారము శకారం పరమైన శకారమును, తవర్గమునకు చవర్గం పరమైన చవర్గమును వచ్చును. చవర్గం అంటే చాచాలు, తవర్గం అంటే తాతాలు. జనరల్ గా ఈ చివరి అక్షరాలు రావు, అవే వస్తాయి. తపస్సు ప్లస్ శక్తి. సకారానికి శకారం పరమైంది, శకారం వచ్చింది తపశ్శక్తి.
జగత్ ప్లస్ జనని జగజ్జనని తకారం మనకు చవర్గం పరమై మళ్ళా చవర్గాక్షరం జానే వచ్చి జగజ్జనని అయింది. ఇది స్థుత్వ సంధి. ఇప్పుడు జస్వ సంధి. పరుషములకు, పరుషాలంటే తెలుసు కదా మీకు, కచట డబ్బాలు. ఇక్కడ సరళములు అంటే గజడ డబ్బాలు. పరుషములకు అచ్చులు గాని, ఒకటోది ఏంటి అచ్చులు గాని, కాఖ చాచ టాఠ తాథ పాప శాశాస. ఏం లేదు, సింపుల్ గా ఇన్ని పదాలు గుర్తు. కా చాట తాప వర్గాలు తెలుసు కదా, దానికి నెక్స్ట్ ఒత్తు తగిలించండి. కా చాట తాప దాని ఒత్తు 10, శాశాస 3, 13 అక్షరాలు. హల్లులేంటి, కా నుంచి హా వరకు ఉన్నాయి. ఈ హల్లుల్లో ఈ 13 అక్షరాలు కాకుండా మిగతా హల్లులు పరమైతే ఏమొస్తాయట, సరళములు వస్తాయి. సరళములు అంటే గజడు. ఈ గజడులకి దీనికి కనెక్షన్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏంటి జస్వ సంజ్ఞ అంటే, ఇందాక మన స్థిత్వ అనుకున్నట్లుగా జస్త్వ. మనం మాట్లాడుకునే అక్షరాలన్నీ కూడా పరమేశ్వరుడి డమరుకంలో నుంచి వచ్చినాయి. ఆయన ఇలా నాట్యం చేసేటప్పుడు దాన్ని ఇలా ఇలా వాయిస్తే ఐగుండ్రులు కేవం అయోచ హయోరక్ లండ్యమగణ ముంజవగడ కపచడత చడత కపై ససర్హల్ అనేటువంటి అక్షరాలు వచ్చినాయి. ఆ అక్షరాల్లో నుంచే మనం మాట్లాడుకునేవన్నీ కూడా వీటిని మాహేశ్వర సూత్రములు అంటారు. అయితే అందుట్లో ఇది ఒకటి జపగడ దశ్. జస్ అంటే ఏంటి అర్థం, ఆ పదాల్లో నుంచి తెచ్చినవి, ఆ సూత్రాల్లో నుంచి తెచ్చినవి. ఐగుండ్రులు కైవంగా యమగణం జపగడ దశ్. ఇది అక్కడ వచ్చిన ఒక పదం. ఇప్పుడు చూడండి, ఈ చివరికి తీసేద్దాం. జ బ గ ద ద జప గడ దశ. వీటిని ఒక వరుసలో పెట్టండి. ఇక్కడ ఇవే ఉన్నాయి. ఇదిగో గ జ ద ద బ ఏమైనాయి, సరళాలైనవి. ఈ సంస్కృతంలో వీటిని జస్ అంటారు. ఇవి వస్తాయి కాబట్టి జస్వ సంధి. సరళములు గజడవలు, అక్కడ ఉన్నవి జపగడలు. సేమ్ అక్షరాలు, ప్లేసులు మారినాయి అంతే. కాబట్టి అర్థమైందా, జస్వ సంధి అంటే అది, దాని లోపల ఉన్న రహస్యం. పరుషములకు అచ్చులు గాని, ఈ కాక చాచ ఈ శాశాస ఈ హల్లులు కాకుండా మిగతా హల్లులు గాని పరమైతే కాకిగా చాకుజా అట్లాగా దేని ఏ పరుషానికి ఆ పరుషం యొక్క సరళము వస్తుంది. ఉదాహరణ వాక్ ఈశః, ఇదిగో క, దానికి అచ్చు పరమైతున్నది. అప్పుడు ఏమొస్తుంది, కాక గ. అప్పుడు వాగీశః. ఇదిగో అచ్చి అంతం చ ఉంది, పరుషం అచ్చుపరమైతున్నది. చాచ జ దాని స్వరం. అప్పుడు అజంతము. ఇక హల్లులో పెద్దాం. రాట్ దూత. రాట్ పరుషం, దూత హల్లు పరమైతున్నది. ఆ దు అనేది ఈ 13 అక్షరాల్లో లేదు. ఇక్కడ ది ఉంది, అది కూడా ఈ 13 అక్షరాల్లో లేదు మిగతా. ఇప్పుడు టా టా డా. అప్పుడు రాడ్దూత. అట్లాగే విద్యుత్ దీపము అవుతుంది. అప్పుడు విద్యుత్ దీపము. ఇది జస్వ సంధి. పరిశ్రమలకు లేదా కచటలకు అచ్చులు కానీ, అచ్చులు పరంగా కావచ్చు కానీ, లేక కాకాచాచ ఇవి కాకుండా మిగతా హల్లులు కనుక పరమైతే, ఈ పరమైతే ఏమైతుందో మనం తర్వాత చూద్దాం. మిగతా హల్లులకి అంటే కా నుంచి హాల వరకు ఉండే హల్లుల్లో ఇవి కాకుండా మిగతా హల్లులు కానీ పరమైతే వాటికి వాటి సరళములు వస్తాయి. వాక్ ఈశః, వాగీశః. కాకి గా వచ్చింది, అచ్చుపరమైతున్నది. అచ్ అంతము చి జా వచ్చింది, ఇక్కడ అచ్చుపరమైతున్నది. రాట్ దూత, రాట్ దూత. విద్యుత్ దీపము, విద్యుత్ దీపము. ఇది జస్వ సంధి. జస్సులు అంటే చెప్తున్నా కదా,
జస్త అంటే జపగడదలు, జపగడదలు అంటే సరళములు తెలుగులోకి వచ్చేవారు అవి వస్తాయి కాబట్టి జపగడదలు జస్త సంధి. ఇప్పుడు మనం అన్నాసిక సంధి, స్థిత్వ సంధి, జస్త సంధి చెప్పినాం. ఈ మూడు కూడా హల్ సంధి. ఇక నెక్స్ట్ మిగిలింది విసర్గ సంధి. ఇప్పుడు విసర్గ సంధి చూద్దాం. ఇక్కడ 4 సూత్రాలు రాశాను, 4 రకాలుగా వస్తాయి. దేని దానికి ఈ ఉదాహరణకి ఈ సూత్రమే, ఈ ఉదాహరణకి ఈ సూత్రమే రాయాలి, ఒకదానికి ఒకటి రాయకూడదు. మొదటి సూత్రం విసర్గ అని రాశాను. ఇదంటే అర్థం ఏంటన్నమాట, విసర్గకు సంబంధించినవి కాబట్టి విసర్గలు వస్తాయి, కాబట్టి విసర్గలు పోతాయి, కాబట్టి విసర్గ సంధి. కొన్ని చోట్ల పోతాయి, ఆ విసర్గకు ఏవేవో వస్తువులు ఉంటాయి, ఆ వచ్చేవేటో చూద్దాం. నెంబర్ 1, విసర్గకు శేషాసాలు పరమైతే మళ్ళా శేషాసాలే వస్తాయి. చెప్పాను కదా లకు, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి లా లేదు, కు ఏకవచనం ఇది విసర్గ, కాబట్టి విసర్గకు శేషాసాలు పరమైన ఇంతకుముందు చెప్పినట్లయితే శేషాసాలు వచ్చును. ఇంతే సూత్రం, విసర్గకు శేషాసాలు పరమైతే శేషాసాలు వస్తాయి. ఇదిగో విసర్గ ధనుష్యాలు శాపరమైతున్నది, ఇదిగో విసర్గ, ఇదిగో శాపరమైతున్నది. శేషాసాలు పరమైతే మళ్ళా శేషాక్షాలే వస్తాయి. ఇదిగో సి, ఇదిగో షి. అప్పుడు ఏమైతుందన్నమాట, ధనుష్యాల పయషాడవము. ఓకే అండి. విసర్గకి శాపరమైతే శానే వస్తుంది, విసర్గకి శాపరమైతే మళ్ళా శానే వస్తుంది. ఇది మొదటి సూత్రం. నెంబర్ 2, విసర్గకు కాఖ పాప 4 అక్షరాలు. కాఖ పాపాలు పరమైతే ఏమైతుందట, ఏం మారదు, విసర్గ మారదు. మారదు అంటే ఏమిటి అర్థం, ఉన్న ప్లేస్ లోనే ఉంటుంది, ఏమి ఉండదు. ఇదిగో విసర్గకు కాపరమైంది, ఇదిగో విసర్గకు పాపరమైంది. ఏమైతుంది, ఏం ఉండదు, ప్లస్ పోతుంది అంతే. అప్పుడు మన కమలము ప్లస్ మాత్రమే పోయి యాసిడ్ గా ఉంటుంది. తపఫలము విసర్గకి కాక పాప పరమైతే విసర్గము మారదు, అంటే యాసిడ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఈ సూత్రంలో టెక్నిక్ చూడండి. ఇక్కడ ఏమొచ్చినాయి, కాక, ఇక్కడ పాప వచ్చింది. కాచాట తప్ప వర్గాలు కదా. ఇప్పుడు ఇది మొదటిది, ఈ చివరిది. ఇక మధ్యలో ఏమున్నాయి, ఇదిగో కా చా టా తా పా. అంటే మీరు ఇట్లా టెక్నిక్ గుర్తు పెట్టుకుంటే చాచా టాట తాత, కాకా బాప, చాచా టాట తాత. విసర్గకి చాచాలు పరమైతే శకారము, టాఠాలు పరమైతే షకారము, తాఠాలు పరమైతే సకారము వచ్చును. ఇది సూత్రం. ఈ పదాలు మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక టెక్నిక్ ఏంటంటే, కాకా పాప ఇక్కడ వచ్చినాయి, చాచా టాఠా తాత ఇక్కడ వచ్చినాయి. ఇంతకు ముందు సూత్రంలో జస్త సంధిలో మన తర్వాత చెప్తాను, ఇదే లింక్ అక్కడ. ఇక్కడ ఏముందని, ఇవి గనక పరమైతే ఈ 10 అక్షరాలు, ఈ 3 అక్షరాలు, ఈ 13 అక్షరాలే అక్కడ ఉన్నది, ఇవి కాకుండా అని చెప్తున్నాం. అట్లాగే ఇక్కడ గనకైతే ఇక్కడ కొన్ని మార్పులు ఉంటాయి. సో విసర్గకు చాచాలు పరమైతే శకారము, విసర్గకు తాఠాలు పరమైతే షకారము, విసర్గకు తాఠాలు పరమైతే సకారము వచ్చును. సింపుల్ గా ఉంది కదా. చాచాలే ఇక్కడ శేష, ఈ శేషాలే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. తపహ చర్య, ఇదిగో విసర్గ, ఇదిగో చాచాలు పరమైతుంది. ఏం రావాలి ఈ ప్లేస్ లో, శా రావాలి. విసర్గకి స్. అప్పుడు తపశ్చర్య. నెక్స్ట్ ధను ఠంకారము, ఇదిగో విసర్గ, ఇదిగో టా. విసర్గం టాపరం అయితే విసర్గ ఏమొస్తుంది, ఇష్ వస్తుంది. అప్పుడు ధనుష్టంకారము. నెక్స్ట్ మనః తాపము, ఇదిగో విసర్గ, ఇదిగో తా అయినప్పుడు ఏమొస్తుంది, ఆ ప్లేస్ లో ఇస్ వస్తుంది. వచ్చేప్పుడు మనస్తాపము.
ఓకే అండి. విసర్గకు చాచాలు పరమైతే సకారము. తపహ చర్య తపశ్చర్య. విసర్గ చాపరమైంది, తపశ్చర్య అయింది. విసర్గకు టాఠాలు పరమైతే షకారము. ధను ప్లస్ టంకారము, ధనుష్టంకారము. విసర్గకి టాపరమైంది, షా వచ్చింది. విసర్గకు తాత్రాలు పరమైతే సకారము. మనహ ప్లస్ తాపము. ఇక విసర్గకి తాపరమైంది, ఇస్ వచ్చింది, మనస్తాపము అయింది. ఇక 4వ సూత్రం. విసర్గకు అకారము గాని, అకారం అంటే ఆలు రెండు, పైనిగాక అంటే పైన చెప్పబడిన హల్లులు ఈ 3, ఈ 4, ఈ 6 అంటే ఈ 13 హల్లులు కాకుండా మిగతా హల్లులు గనక పరమైతే ఓకారము ఆదేశముగా వస్తుంది. విసర్గకి అకారము గాని అంటే ఆలు గాని, పైకి కాక మిగతా హల్లులు. పైన ఇది పరమైతే ఇవి వస్తాయి, ఇది పరమైతే ఇవి వస్తాయి, ఇది పరమైతే ఇవి వస్తాయి. కాబట్టి ఈ 3 సూత్రాల్లో చెప్పబడిన హల్లులు కాకుండా మిగతా హల్లులు కనుక వచ్చినట్లయితే ఏమొస్తుందట? ఓకారము వస్తుంది. శిష్య అహం, ఇదిగో విసర్గ, ఇదిగో అచ్చు. అప్పుడు ఏమైంది? ఈ ప్లేస్ లో ఓ వస్తుంది. ఓ అంటే శిష్యోహం. ఇదిగో మనహ బలము, ఇదిగో విసర్గ బా. ఈ బా ఈ పై 3 సూత్రాల్లో ఎక్కడా లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఈ విసర్గ ప్లేస్ లో ఓ వచ్చి మనోబలం. విసర్గకి ఆపరమై ఓ వచ్చింది, విసర్గకి బ హలుపరమై ఓ వచ్చింది, మనోబలము. అట్లాగే తపహ ప్లస్ బలము, తపోబలము. విసర్గకు శేషాసాల పరమైతే మళ్ళా శేషాసాలే వస్తాయి, ధనుష్యాల ప్రయక్షాళలు. విసర్గకు కాకాపాపాల పరమైతే విసర్గం మారదు, మనఃకమాలు తపఫలము. విసర్గకు చాచాల పరమైతే సకారము, టాఠాల పరమైతే షకారము, తాఠాల పరమైతే సకారము వచ్చును. ఉదాహరణ చాకి తపహ ప్లస్ చర్య తపశ్చర్య, తాకి ధను ప్లస్ టంకారము ధనుష్టంకారము, తాకి మనహ ప్లస్ తాపము మనస్తాపము. 4వ సూత్రం. విసర్గకు అకారము గాని, అకారం అంటే ఆలు గాని, పై చెప్పబడిన అంటే పై 3 సూత్రములో చెప్పబడిన హల్లులు కాకుండా మిగతా హల్లులు కనుక పరమైతే ఓకారము వచ్చును. శిష్య ప్లస్ అహం, ఆ అచ్చు పరమైంది, ఓకారం వచ్చింది, శిష్యోహం అని. మనహ ప్లస్ బలము, తపహ ప్లస్ బలము, అక్కడ బా అనే హల్లు పరమైంది, ఓకారం వచ్చింది, మనోబలము తపోబలము అని. ఇంకొక సూత్రం ఉంది. ఇప్పుడు ఇది 5వ సూత్రం. అకారేతర పూర్వక విసర్గకు, ఇది మనం తెలుసుకోవాల్సింది. అకార ప్లస్ ఇతర. అకారం అంటే ఆలు కాకుండా ఇతరము అంటే ఇరు ఉలురు లేనివన్. పూర్వక ముందు విసర్గకు అంటే విసర్గకు ముందు. ఇంతకు ముందు మనము తపహ అన్నాం. ఈ విసర్గకు ముందు ఏముంది? పా ఉంది. పాల ఏముంది? ఆవు ఉంది. అట్లాగే మనహ అన్నాం, శిష్య అన్నాం, ఇట్లా ఎన్నో అన్నాం. వాటన్నిటికీ విసర్గకు ముందు ఆవు ఉంది. కానీ ఇప్పుడు అట్లా ఆ ఉండకూడదట. ఉండకుండా ఏముండాలి? అకారేతరము. ఈ ఉండొచ్చు, ఊ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అకారం మాత్రం ఉండరాదు. అకారం ఉంటే ఆ సంధిలోకి వెళ్ళిపోతుంది. అందుకోసమని అది పూర్వము అంటే ముందు. విసర్గకు ముందు అకార ఇతరము, ఇది దీని అర్థం. అకారేతర పూర్వక విసర్గకు అంటే అకారము కాకుండా వేరొక అచ్చు ముందు ఉన్నటువంటి విసర్గకి అచ్చులు గాని, అచ్చులు అంటే ఆదిత్య ఉదాహరణ, పై చెప్పబడిన హల్లులు కాకుండా, ఇందాక మనం అనుకున్నాం కదా కఖ పఫ శష ఇవి కాకుండా మిగతా హల్లులు కనుక పరమైతే రేఫము వస్తుంది. రేఫము అంటే రా. సాధు రేఫము, సకట రేఫం చెప్పుకున్నాం కదా, రేఫం వస్తుంది. ఇది రేఫ వస్తుంది కాబట్టి దీన్ని కొంతమంది విసర్గ రేఫాగమ సంధి అంటారు. విసర్గ రేఫ ఆగమ సంధి. ఓకే, ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ధనువు ప్లస్ విద్య, ఇదిగో విసర్గ. విసర్గకు ముందు ఏముంది? ఇప్పుడు ముందు ప్లస్ ఊ ఉంది. ఇందాక తపహాలో ఆ ఉంది.
ఇక్కడ ఊ ఉంది అంటే అకార ఇతర పూర్వకమైన విసర్గం. విసర్గకు ముందు అకారం కాకుండా వేరే ఉంది. వేరే హల్లు పరమవుతున్నది. కాక పాప చ వాటిలో లేదు. అయినప్పుడు ఈ ప్లేస్ లో ఏమొస్తుంది? పిర్రు వస్తుంది. అప్పుడు ధనుర్విద్య. అట్లాగే విసర్గ దీనికి ముందు ఏముంది? తూ ఉంది అంటే ఇత్తు ప్లస్ ఊ ఉంది అంటే ఇది ఈక్వల్ టు అకార ఇతర పూర్వక ఇతరమైన అకారేతరం. అకారం కాకుండా ఉకారం వచ్చింది. ఈ విసర్గకు ముందు అకారం. ఇక్కడ హల్లు పరమైంది. ఈ హల్లు కూడా అంతకు ముందు లేదు కాబట్టి ఈ ప్లేస్ లో రుడు వచ్చేసి చతుర్ముఖుడు. అట్లాగే బహిర్ముఖుడు. అట్లా చూడండి, అకారేతర పూర్వక విసర్గకు అచ్చులు గాని పై చెప్పబడిన హల్లులు కాక మిగతా హల్లులు గాని పరమైతే రేఫము వస్తుంది. ఉదాహరణ ధనుహు ప్లస్ విద్య. ధనుహులో విసర్గకు ముందు అకారము కాకుండా ఉకారం ఉన్నది, అకారేతరం ఉన్నది కాబట్టి దానికి హల్లుపరమై ఎర్రొచ్చి ధనుర్విద్య అని అయింది. అట్లాగే చతుర్హు ప్లస్ ముఖుడు అన్నప్పుడు విసర్గకు ముందు ఊ అంటే అకారేతరము ఉన్నది, హల్లుపరమై చతుర్ముఖుడు అనేది. ఇట్లా రా వచ్చింది కాబట్టి దీన్ని విసర్గ రేఫాగమ సంధి అంటారు. మన సంస్కృత సంధుల్లో అత్సంధులు, హల్సంధులు, విసర్గలు అనుకున్నాం. అచ్చులోకి వచ్చే ఒకళ్ళ సౌందర్య సంధి, గుణసంధి, వృత్తి సంధి, ఏడాది. హల్సంధుల్లోకి వచ్చేవరకల్లా అన్నాసిక సంధి, చిత్వ సంధి, జస్వ సంధి. విసర్గ సంధిలోకి వచ్చేవరకల్లా ఇప్పుడు చెప్పుకున్నది రెండు, విసర్గ సంధి కానీ విసర్గ రేఫాగమ సంధి కానీ. ఇవి మొత్తం సంస్కృత సంధులు. ఇంతటితో సంస్కృత సంధులు అయిపోయినాయి. తర్వాత భాగంలో మనం తెలుగు సంధుల గురించి తెలుసుకుందాం.